ఏంటి ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు సాల్వ్ చేస్తూ కూర్చోవాలా? ఏమా ఇన్ని స్క్వేర్ రూట్లు ఇచ్చాడు, దాని మళ్ళీ క్యూబ్ రూట్ అన్నాడు, నైన్త్ రూట్ అన్నాడు, హోల్ స్క్వేర్ అన్నాడు. ఎంత చేయాలా? ఎందుకు వచ్చింది సమ్ వదిలేస్తే గొడవ వదిలిపోద్ది కదా. వెయిట్ అస్సలు ఆగండి, వదలకండి. సమ్ చాలా ఈజీ, కళ్ళు మూసి తెరిచేలో చేయొచ్చు. సమ్ని ట్రిక్ చెప్తాను చూడండి. 10 ఇక్కడ 10 ఉంది కదా, 10 అని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇలా వేసుకుని ఏబిసి వీటిని పవర్లో ఉన్న వాటిని ఏబిసి అనుకుంటే ఏ ఇంటూ బి ఇంటూ సి కింద న్యూమరేటర్లో రాసుకుని ఎక్స్కి పవర్లో, అలాగే ఈ క్యూబ్ రూట్స్ ఉన్నాయి చూసారా, రూట్స్ కట్టాల్సింది వీటిని డినామినేటర్లో రాసుకుంటే పి ఇంటూ క్యూ ఇంటూ ఆర్ కింద రాసుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది 10 అవుతుంది. 10 పవర్ ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 4 ఇంటూ 9 ఇంటూ 10, 4 ఇంటూ 9 ఇంటూ 10. అదే ఇక్కడ పీక్యూఆర్ అంటే 2 ఇంటూ 9 ఇంటూ 5, 2 ఇంటూ 9 ఇంటూ 5. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా పైన పవర్లోనే ఉన్నాయి 10కి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ చేస్తే క్యాన్సిలేషన్ 2 ఇంటూ 2లో 4 2 టైమ్స్, 9లో 9 డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 5లో 10 2 టైమ్స్. సో 10 పవర్ 2 ఇంటూ 1 2, 1 ఇంటూ 2 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 10 పవర్ 4 కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి 100 ఇంటూ 100 అంతే కదా. 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ కదా ఇప్పుడు అయ్యేది. 100 ఇంటూ 100 10,000. దీన్ని బట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది. చూసారా? సిమిలర్ సమ్ మీకు ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఈ సమ్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కానీ వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.